కోట్రెడ్డి, ఈ భేటీతో మరి ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం కూడా పరిష్కారం కానుందంటారా? రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటిది ప్రధానంగా కనిపించేటువంటి జల వివాదాలు కూడా ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే కృష్ణా జలాలకు పంపిణీకి సంబంధించింది కానీ పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు ఈ రెండింటినీ కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగానే ఉన్నాయి. గతంలో చూసినట్లయితే అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి 7 మండలాలను పోలవరం నిర్మాణానికి పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో పోలవరం నిర్మాణానికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకోసం ఈ 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ చేసినటువంటి తీర్మానం తర్వాత ఇక జరిగినటువంటి పరిష్కారాలు ఏమీ కనిపించడం లేదు. ఈ జలానికి సంబంధించినటువంటివి అంటే కృష్ణా జలాలు కానీ అటు గోదావరి జలాలు కానీ గతంలో చేసినటువంటి అంటే విభజనటువంటిది జనాభా దామాషా ప్రకారం 58% ఆంధ్రప్రదేశ్కు 42 తెలంగాణ రాష్ట్రానికి విభజన చేశారు. అయితే ఈ ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి సమస్యలు గతంలో అంటే మనం ఇటీవల కాలంలో కూడా చూసాం. నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి అంశాలు అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే తెలంగాణ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా రావడం నాగార్జున సాగర్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడం, దీని ద్వారా వచ్చినటువంటి వివాదాలు ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే అట్లాగే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే డెడ్ స్టోరేజీకి వెళ్ళినప్పుడు కూడా నీటి వినియోగానికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, ఈ సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ తీర్పులు కూడా అమలు కాకపోవడం వంటి సమస్యలు దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు అంటే ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉండడం, దిగువన ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేది ఈ సమస్యల్లో కొంత తీవ్రతను పెంచడానికి కూడా కారణమవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కానీ లేదా జల వివాదాలకు సంబంధించినటువంటి చట్టాలు చెప్తున్నటువంటిది మొదటి వినియోగించుకునే వారికి మొదటి హక్కుగా ఉంటుంది అన్నారు. ఈ లెక్కను చూసినట్లయితే కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటిది దాదాపు 150 సంవత్సరాలు పైగా కృష్ణా డెల్టా కృష్ణా నీటి వినియోగంలో ముందంజలో ఉంది. సో ఈ కారణంగానే ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి హక్కు తమకు ఉంది అని ఆంధ్రప్రదేశ్ వాదిస్తూ వస్తుంది. ఇక మిగులు జలాల సమస్య పైన కూడా ఇది ఇప్పటి వరకు పరిష్కారం కానటువంటిది. మరోవైపున పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరానికి సంబంధించి 7 మండలాలను కలిపినప్పటికీ పునరావాసానికి సంబంధించినటువంటి ఈ అంశాలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. కేంద్రం కూడా దీనిపైన దృష్టి పెట్టినటువంటిది లేదు. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రభుత్వాలు ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలవరం అసలు ఏ దశలో ఉంది అనే దాని మీద ఇప్పటి వరకు స్పష్టత రానటువంటి ఒక అయోమయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. సో ఈ జల వివాదాలు పరిష్కారం కాకుండా ఉండేట్లయితే రెండు రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో కూడా మరింత సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు అధికారులను కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు ఎజెండా తయారు చేయమని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించడం, దీనికి సంబంధించినటువంటి ఎజెండా కూడా ప్రిపేర్ అయింది. బహుశా రేపు పూర్తి స్థాయిలో పరిష్కారం రాకున్నప్పటికీ ఒక సానుకూల దృక్పథానికి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చేటువంటి అవకాశం ఉందనే అభిప్రాయం మాత్రం వస్తూ ఉంది.